కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ నిదానంగా కీలకంగా మారుతున్నారు. లోకేష్ ను కేవలం మంత్రి పదవిలో చూడటానికి వీలు లేదు. క్రమేపీ లోకేష్ తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుని దాటేసేందుకు ప్రయత్నాలు ఎప్పుడో ప్రారంభించినా ఇప్పుడిప్పుడే సఫలమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. లోకేష్ 2014 ఎన్నికలకు ముందు వరకు బ్యాక్ ఎండ్ లో పార్టీలో పనిచేసిన ఎవరికీ పెద్దగా ఆయనపై ఒక అభిప్రాయం లేదు. కానీ 2014 ఎన్నికల్లో మంత్రి అయిన నాటి నుంచి పార్టీపై పట్టు సంపాదించుకున్నారు. నేతలను పక్కన పెట్టారు. కేవలం కార్యకర్తలనే దగ్గరకు తీసుకునే నేతగా నారా లోకేష్ పేరు సంపాదించుకున్నారు. నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో చంద్రబాబు కంటే ముందున్నారట మాట ప్రతి నోట పార్టీలో వినపడుతుంది. అర్హత ఉన్నోళ్ళు టెన్షన్ పడక్కర్లేదు. కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ తీసుకువచ్చిన బీమా పథకాలు కానీ, కార్యకర్తలకు అన్యాయం జరిగితేనే వెంటనే స్పందించే తీరు కానీ, కార్యకర్తల వెన్నంటే ఉంటాననే బలమైన సంకేతాలు పంపడం వల్ల కానీ ఇప్పుడు పసుపు పార్టీ కార్యకర్తల నరనరాల్లో నారా లోకేష్ నామస్మరణ మాత్రమే వినపడుతుంది. చెప్పాలంటే క్యాడర్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు లోకేష్ కంటే కొంత వెనుకబడి ఉన్నారని అనుకోవాలి. లోకేష్ మాట పార్టీలో చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం మరింత బలపడడంతో ఇప్పుడు లీడర్లు కూడా లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది పార్టీ పరంగా మాత్రమే. ఇక చంద్రబాబుకున్న రాజకీయ అనుభవం రాకపోయినా ఆయన వెంట నడుస్తూ వ్యూహాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరంటే ఎవరైనా టక్కున నారా లోకేష్ పేరు మాత్రమే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ నెంబర్ 3 అనాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన శాఖల్లో వేలు పెట్టరు కానీ మిగిలిన అన్ని శాఖల విషయంలో మాత్రం లోకేష్ ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. పాలనలో తన పట్టు నిరూపించుకోవడం కోసం లోకేష్ టీం మన మిత్ర యాప్ ను తేవడమే కాకుండా ప్రజలకు ప్రభుత్వాన్ని చేరు చేసేందుకు ప్రయత్నిస్తుంది. దాదాపు 150 రకాల సేవలు మన మిత్ర ద్వారా కేవలం వాట్సాప్ ద్వారా పరిష్కరించడంలో లోకేష్ టీం సక్సెస్ అయింది. ఇక తల్లికి వందనం నిధులు విడుదల చేయించి తన శాఖలను తనకు తిరుగులేదని లోకేష్ నిరూపించుకున్నారు. చంద్రబాబు కూడా నారా లోకేష్ కు మరింతగా పొలిటికల్ గ్రిప్ సంపాదించుకునేందుకు తరచుగా ఢిల్లీ పర్యటనలకు పంపుతున్నారు. గతంలో చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై తరచూ ఢిల్లీ వెళ్లేవారు. కానీ ఈ మధ్య కాలంలో నారా లోకేష్ తరచూ ఢిల్లీ వెళ్తుండడం కూడా తన తర్వాత లోకేష్ ని అని ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్ 2 రోజుల పర్యటించి వివిధ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి వచ్చారు. దీని తోడు కాంగ్నిజెంట్ ప్రతినిధులతో సమావేశమై విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రస్తుతం చంద్రబాబు, పవన్ పేర్లతో పాటు లోకేష్ పేరు కూడా చెప్పడం, విమానాశ్రయంలో లోకేష్ ను దగ్గరకు తీసుకోవడం చూస్తుంటే లోకేష్ కు అధికార ముద్ర కూడా పడిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.